keeping our soul. I want to talk about keeping our soul. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. Okay, let's read verse 8. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. Yes. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మరి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో మనం నీతిమంతులం అయిపోయాం. అంగీకరించడం ద్వారా, ఆత్మ పొందుకోవడం ద్వారా మనం నీతిమంతులం అయిపోయామండి. ఓకే, లెట్స్ రీడ్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మ పనిచేస్తుందంట. మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించడం మరి అంగీకరించడం ద్వారా మనలోకి వచ్చేస్తుంది. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మరి చావుకు లోనైన మన శరీరములను మరి ఆత్మ ద్వారా జీవింపజేస్తుందంట. సో ఇక్కడ ఇంకోటి ఏం చేస్తుందంట, ఇప్పుడు వెన్ యూ వాక్ ఇన్ స్పిరిట్, ఆత్మానుసారమైన మరి మనసు కలిగి ఉండి ఆత్మానుసారమైన నడక మనము నడిస్తే ఈ ఆత్మ చావునకు లోనైన మన శరీరాలను జీవింపచేస్తుందంట. ఓకే, నౌ హౌ విల్ ఇట్ హ్యాపన్? ఎలా నడుస్తుంది ఇది? ఇప్పుడు ఆత్మ ఉంటే ఆత్మ మరి శరీరానికి రెండిటికి యుద్ధం జరుగుతుంది. దెర్ ఈస్ ఎ వార్. So what is by walking in spirit? Write down. What is walking in spirit? And what is having the mind of Christ? క్రీస్తు మనస్సు అంటే ఏంటి? మరి ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏంటి? ఆత్మానుసారమైన మరి నడక అంటే ఏంటి? మరి నువ్వు పొద్దున్న లేచిన వెంటనే ఆత్మానుసారమైన మనస్సు ఏం చేస్తుంది? నువ్వు ఆత్మలో నడవాలి ఈరోజు. కాబట్టి when you wake up today, you need to pray. All right, నువ్వు ప్రార్థించాలా? ఈ రోజు నువ్వు దేవునికి అప్పగించాలా? ఓకే, గివ్ దిస్ టైమ్ టు గాడ్. గివ్ టైమ్ టు గాడ్. తర్వాత ఒక అరగంట సేపు నువ్వు వాక్యం చదువు. ఎందుకు ఉద్యోగం ఎత్తుక్కుంటారు? లేకపోతే మనకు భోజనం దొరకదు. యు నీడ్ టు లివ్. యు సీ దట్ నౌ దిస్ ఇస్ కాల్డ్ ఎ స్పిరిట్ మైండ్, స్పిరిట్ వాక్. ఇలాగున్నవారు మరి దెన్ గాడ్ విల్ లివ్ ఇన్ దెమ్. అప్పుడు ఈ మనలో ఉండే బలమైన ఆత్మ పనిచేయడం మొదలవుతుందంట. యు సీ దట్. సో ఇప్పుడు ఈ శరీరానికి ఆహారం ఇవ్వలేదు అనుకోండి, శరీరం పనిచేయదు. ద బాడీ విల్ నాట్ వర్క్. యు విల్ బి వీక్. సో ద స్పిరిట్, ఇంత బలమైన ఆత్మ మనలో ఉన్న అది పని చేయాలంటే యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ టు స్పిరిట్ వాక్ అండ్ హ్యావ్ ఎ స్పిరిట్ మైండ్. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన నడుకున్నప్పుడు అప్పుడు ఈ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది. దెన్ ఇట్ స్పిరిట్ విల్ వర్క్. సూపర్ న్యాచురల్. మంచి ఉద్యోగం ఇస్తుంది, నీకు బాగా చదువునిస్తుంది. ఇట్ విల్ లిఫ్ట్ యూ అప్. ఆ శోధనలు జయించేటట్టు చేస్తుంది, ఆ మంచి మాటలు మాట్లాడేటట్టు చేస్తుంది. ఏది చెడో ఏది మంచో తెలుస్తుంది. కొంతమంది అది చెడని తెలిసినా దాన్ని చేస్తారు. వై? బికాజ్ దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్, బలము లేక. అదే ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన, ఆ వాక్యదానం ఉంటే ఆ దినమంతా వాళ్ళు కాపాడుకుంటారు. ద డెవిల్ కెనాట్ డూ ఎనీథింగ్. సో యేసు అంగీకరిస్తే సరిపోదు. వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ ఎ వర్క్. స్పిరిట్ వాక్ ఈజ్ ఎ వర్క్. నువ్వు పనిచేయకపోయావు, కనీసం తినాలా? ఓకే, ద సేమ్ వే ద స్పిరిట్ ఈటింగ్, దట్స్ కాల్డ్ ద స్పిరిట్ వాకింగ్. సో పేరెంట్స్ నీడ్ టు డెవలప్ దిస్ టు ద చిల్డ్రన్. The children are grown up. Focus on your little kids, grandchildren. This is how you will have life. ఈ రీతిగా మీకు జీవం లభిస్తుందండి. సో వివాహానికి ముందు ఆత్మ ద్వారా నడుస్తున్నాడా మీకు కాబోయే అల్లుడు, మీకు కాబోయే కోడలు? ఆర్ దే వాకింగ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మ ద్వారా నడుస్తున్నారా? ఆ ఆత్మ మనసు కలిగి ఉన్నారా? డూ దే హ్యావ్ ఇట్? దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ కీపింగ్ యువర్ సోల్. చూద్దాం, లెట్స్ స్టడీ. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను జయింపిన ఎడల జీవించెదరు. చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. సో దేర్ ఈస్ ఎ వర్క్ దట్ వెన్ యూ పుట్ యువర్ స్పిరిట్ టు వర్క్, దెన్ ద ఫ్లెష్ విల్ రిమైన్ డెడ్. దట్ ఈస్ సిన్. సిన్ ఈస్ సిన్. ఇక్కడ శరీరము, లోకము అంటే అది అది ఇట్ ఈస్ రిఫరింగ్ టు సిన్. అది పాపం అని చెప్తుంది అనమాట. మరి మనము ఆత్మానుసారంగా నడుచుకోకపోతే శరీరము శరీర క్రియలు చేస్తుంది. నువ్వు తిట్టేస్తావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, నీలో అసూయ వస్తుంది, కోపం వస్తుంది. యు విల్ హ్యావ్ ఆల్ ఎమోషన్స్, ఫీలింగ్స్.
యు లివ్ యువర్ లైఫ్, క్వారల్, మెస్ అరౌండ్. అనుదిన ఆహారం, ఆ రోజు ఆత్మీయ ఆహారం నువ్వు తిన్నట్లయితే దాని ఆత్మీయసరమైన నడక అంటారు, దాని ఆత్మానుసరమైన మనసు. ఇఫ్ యూ డూ దాట్, అప్పుడు శరీరకి ఆటోమేటిక్ చచ్చిపోతాయి. యూ డోంట్ నీడ్ టు వాట్, నేను జయించాలా ఈ పాపాన్ని, ఇలా చేయాలా, మీరు అలా చేయాలా. నథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ వరీ అబౌట్ ద ఫ్లెష్ అండ్ ద సిన్ అండ్ ఎనీథింగ్. జస్ట్ డూ ద స్పిరిట్, దట్ విల్ డై ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ విల్ రిమైన్ డెడ్. యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ సిన్, నేను దాన్ని జయించాలా, దాన్ని చేయాలా, ఐ నీడ్ టు డూ ఇట్. నో, నథింగ్ మేన్. సింపుల్. నాకు ఈ చెమటలు రాకూడదు అనుకోక, స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ద కూల్ ఎయిర్ విల్ నాట్ మేక్ యూ స్వెట్. సింపుల్. కీపింగ్ యువర్ సోల్ ఈజ్ సింపుల్. The spirit walk, the most neglected walk, the most neglected mind, spirit mind. ఈ రోజు ఈ అరగంట సేపు నువ్వు బైబిల్ చదవకుండా చేయడానికి వాడు అంతా ఒక కొన్ని వందల మంది టీమ్ తోటి, వేల మంది టీంతో ఆలోచిస్తాడు. టు స్టాప్ వన్ పర్సన్ ఫ్రమ్ రీడింగ్ దట్ హాఫ్ అన్ అవర్ బైబిల్. ఆ 10 నిమిషాలు రాత్రి ప్రార్థన చేయకుండా ఉండడం కోసం వాడు చాలా కష్టపడతాడు. మీకు తెలియదు, ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ఆ చిన్న పని చేస్తే అది శరీర క్రియలు చేయదు. దట్ విల్ నాట్ కమిట్ సిన్. So keeping your soul is simple. The flesh will be dead. ఈరోజు అనుకుంటున్నా నేను చేయలేకపోతున్నా, జయించాలని. నో, డోంట్ స్టాప్, డోంట్ వరీ. నేను జయించగలను లేదా, స్టార్ట్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఇదే నీలో దేవుడు ఆత్మ ఇచ్చేసాడు. ద స్పిరిట్ ఇస్ ఇన్సైడ్. నీలో ఆత్మ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యం చదివి ప్రార్థిస్తావో ఆత్మ బలంగా ఉండి ఆత్మక్రియలు చేపిస్తుంది. లెట్స్ కంటిన్యూ. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి, దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. యువర్ ప్రేయర్ లైఫ్ అండ్ యువర్ బైబిల్ స్టడీ, నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య ధ్యానం ఆ రెగ్యులర్గా అదే నడిపిస్తే నీవు నెమ్మదిగా దేవుని కుమారుడు అయిపోతావు. అంటే యూ విల్ బి ఎ స్పిరిట్ మ్యాన్. అంటే దేవుని ఆత్మ నీలో ఉండి నీవు క్రీస్తుని అంగీకరించి నీవు ఆత్మ ద్వారా నడిపించకపోతే, అంటే ఆ దిన ఆహారము, ఆ దిన ప్రార్థన నువ్వు చేయకపోతే, నువ్వు శరీరంలో ఉండి మరి లోకములో క్రీస్తుని అంగీకరించిన వానికి నీకు తేడా ఉండదు. యు సీ దట్. అందుకే అంటాడు, దోస్ హూ వాక్, దెర్ ఈస్ ఎ వాక్ కాల్డ్ వాకింగ్. Grace will make you to pray and read the Bible. Full of grace. Who is full of grace? Jesus Christ. He prayed. ఆయన వాక్యము, his word. He used to meditate on the word. ఆ వాక్యాన్ని ధ్యానించాడు, ఆ వాక్యాన్ని మాట్లాడాడు, ఆ వాక్యం చదివాడు, ఆయన ప్రార్థించాడు. This is what is the walk of the Spirit. Walk of the Spirit. As many as are led by the Spirit, they are the sons of God. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. This is about యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. రైట్. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి, how can you be dead to sin and live unto God through Christ? అందరూ ఏదో భారం అనుకుంటారు. సో ఎప్పుడైతే మనము మరి ఆత్మీయ పనులు చేస్తామో శరీరము మరి చనిపోయే ఉంటుంది. అంటే పాపము నీలో చనిపోయే ఉంటుంది. నువ్వు పాపము చేయొచ్చుగా, నువ్వు చేయవు. మరి దేవుని విషయమై మరి సజీవంగా ఉంటావు. యు విల్ డూ ఓన్లీ గాడ్లీ థింగ్స్. లెట్స్ రీడ్. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే ఈ పాపము చేయకూడదు అని అనుకుంటే ఆలోచిస్తే నీకు జరగదు. ఓకే, జస్ట్ డూ యువర్ డైలీ బ్రెడ్. ఈ ఆకలి వేయకూడదు ఎంత ఆలోచించినా ఆకలేస్తుంది. అది వేసినప్పుడల్లా ఇంత తిను, ఫినిష్. ఓకే, మరి శోధనని తప్పించుకోవాలంటే ప్రార్థించు. ఎనీ టైమ్ యూర్ గెటింగ్ ట్రబుల్, గో అండ్ ప్రే. లెట్స్ రీడ్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. So God is telling, I have given you grace to work. చూడండి, there is one scripture in 1 Corinthians chapter 15 verse 10. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. You see that now? చూడండి, by the grace of God I am what I am. And his grace which was bestowed upon me was not in vain. But I labored more abundantly than they all. I labored more abundantly. So grace will give you more power to pray, to read and rise up. Today grace is reminding you. Maybe there is a weakness for 10 years, 20 years, 30, 40. Don't worry. ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి. You can be a baby and still be taught. మరి నికోదేమస్ వస్తాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, మరి నేనేం చేయాలంటే అప్పుడు యేసుప్రభు వారు కొత్తగా జన్మించాలంట. అతనికి అర్థం కాదు, నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా రాగలను అనుకుంటాడు. లుక్ ఎట్ దాట్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, యూ విల్ బి బోర్న్ అగైన్. నువ్వు 70 ఏళ్ళ వృద్ధుడు అయినా మళ్ళా చిన్నపిల్లలాగా యూ హ్యావ్ టు బిగిన్.
యూ హ్యావ్ టు ప్రే. ఒకరోజు మర్చిపోతావు, ఒకరోజు చేస్తావు, ఒకరోజు 5 నిమిషాలు చేసి మానేస్తావు. ద చైల్డిష్ యాక్టివిటీస్ యూ హ్యావ్ టు గ్రో లైక్ దాట్. అండ్ గాడ్ విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. 70 ఏళ్ళ నీకు ఇంకో 20 ఏళ్ళు ఇస్తాడు. మేబీ నువ్వు ఈ లోకం విడిచిపెట్టే టైం నువ్వు గొప్ప ప్రార్థన పరువు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావు. ఐ లాబర్డ్ మోర్ అబండెంట్లీ దెన్ దే ఆల్. అపోస్తులు అందరికంటే ఎక్కువ ప్రార్థించాను, ఎక్కువ చదివాను. ఒక్కోసారి పౌలు అంటాడు, బ్రింగ్ ద పార్చ్మెంట్స్. నేను అది మర్చిపోయాను అక్కడ ఆ వాక్యాన్ని. ఓకే, నేను కొన్ని గ్రంథాలు పెట్టుకున్నాను, మెసేజ్లు రాసుకున్నాను. అపోస్తులు చెప్పినప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు, ఇతర భక్తులు చెప్తున్నప్పుడు తీసుకురా అంటాడు. గెట్ ద పార్చ్మెంట్స్, ఐ ఫర్గాట్. అండ్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హీ వాజ్ ప్రేయింగ్. హీ లాబర్డ్ మోర్. అంటే శిష్యుల కంటే ఎక్కువ ప్రార్థించాడు, ఎక్కువ వాక్యం చదివాడు, ధ్యానించాడు. Yet not I, but the grace of God. Today, the grace is making you to pray and to fast and to read from today. Somebody is laboring more than your forefathers. దావీదు అంటాడు, నా బోధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, ప్రవక్తల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. డేవిడ్ షేర్డ్ మోర్ సీక్రెట్స్. తండ్రి మరి నా ప్రభువుతో ఏమన్నా చెప్పాడంటే, ఇదిగో నా కుడి పార్శ్వమున కూర్చో. ఈ మర్మాన్ని దావీదు చెప్పాడు, ఏ ప్రవక్త చెప్పలేదు. David, a king, has given a powerful prophecy than all prophets. రాకడ గురించి, రాకడకు ముందు ఎలా ఉంటుంది సంఘం అనేది దావీదు చెప్పాడు. The great prophet. చూసారా, నా బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందంట. బికాస్ he started learning more. దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు, ఆరాధించడం మొదలు పెట్టాడు. తను చేసిన పొరపాట్ల ద్వారా నేర్చుకున్నాడు, ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. ఓకే, నేను ఎప్పుడైతే ఆత్మక్రియలు చేయడం మానేసి, యుద్ధాలు చేయడం మానేసి, రన్ చేయడం మానేసి, నేను మేడ మీద మరి విశాలంగా తిరుగుతున్నప్పుడు పడిపోయాడు. అదే ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆ మేడ మీద ఉండి పడిపోయేవాడు కాదు. ఇఫ్ వాస్ గోయింగ్ టు ప్రే ఆన్ ద టాప్ ఆఫ్ ద హౌస్, హీ వుడ్ నెవర్ ఫాల్. ద లార్డ్ వాంట్స్ యూ టు డూ యువర్ జాబ్. ఐ లాబర్డ్ మోర్. వారందరికంటే ఎక్కువగా ఇంగ్లీష్లో చూస్తే యూ కెన్ అండర్లైన్, అందుకే లాబర్డ్ మోర్. ఇట్ విల్ మేక్ యూ వర్క్. What is waiting on the Lord? దేవుని యందు నిరీక్షించడం అంటే ఏంటి? Praying more. Grace is rest. కృప అనేది విశ్రాంతి. Rest in the Lord అంటే ఏంటి? Pray. Prayer gives you rest. Prayer is rest. What is grace is rest. Fasting is powerful rest. నీకు గొప్ప విశ్రాంతి కావాలా? Fasting prayer will make you, powerfully rest. Jesus is a fasting man. He rested in storms. తుఫానుల్లో కూడా ఆయన పడుకున్నాడు విశ్రాంతిగా. ఎందుకు? He's a fasting man. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. Fasting gives you extraordinary rest in extraordinary problems. అసాధారణమైన సమస్యల్లో మరి నీ అసాధారణమైన ఉపవాస ప్రార్థన అసాధారణమైన విశ్రాంతిని ఇస్తుంది. So grace is rest when you labor more. Grace will never make you sit idle. It will make you pray, read Bible, and you will have rest. Samruddhi, Vishranti, everything will add up. Anointing will come. ఈరోజు చాలా మందికి they are understanding more grace. Grace will never make you sit idle, doing nothing. Doing nothing is not grace. నువ్వేమీ చేయకపోవడం అనేది కృప కాదు. ఒక సామెత కూడా ఉంది, idle man's brain is devil's workshop. దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు. God works, God speaks, God thinks, God does. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6, లెట్స్ కంటిన్యూ 14 నుంచి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనం కృపలో పని చేస్తున్నాం అనుకోండి, పాపం ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికినీ కూడదు. అయితే మనల్ని ఇప్పుడు ఒకవేళ నీవు బాలుడిగా ఉన్నసారి పడిపోయావు అనుకోండి, దేవుడిని నేను శిక్షించడు. ఎందుకు? నువ్వు ఆత్మలో పని చేస్తున్నావు, నువ్వు బాలుడుగా పడిపోయి నువ్వు ఎదుగుతావని దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ నువ్వు ఎదుగుతున్నావు, ఎదిగే టైంలో పడిపోతున్నావు కాబట్టి, అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంటే. ఎందుకు? ఈసారి బలంగా ఉండాలని, బలంగా ఈసారి పడిపోకూడదు అనేటువంటి దృక్పథము లోపల ఆత్మ ఉంటుంది కాబట్టి. ద స్ట్రాంగ్ స్పిరిట్ వాంట్ టు మేక్ యూ స్ట్రాంగ్. నీలో బలమైన దేవుని ఆత్మ నిన్ను బలంగా చేయాలని కోరుకుంటుంది. అందుకే బలహీనమైన పేతురుని దేవుడు మరి బలంగా చేస్తాడు. లెట్స్ రీడ్. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరెరుగరా?
మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి పాపమునకు దాసులు. ఈవెన్ సిన్ ఇస్ ఎ వర్క్. పాపమైనా సరే మాట్లాడాలి కదా, ఆయన తిట్టాలి కదా. సిన్ ఇస్ ఎ వర్క్. ఓకే, సో హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. పరిశుద్ధత అనేది ఒక పని. నువ్వు బైబిల్ చదవాలా, అవునా, దేవుడి యొక్క సమయం గడపాలా, ప్రార్థించాలా, దాన్ని జయించాలా. హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. సిన్ ఈజ్ ఎ వర్క్. ఫెయిత్ ఈజ్ ఎ వర్క్. ఫెయిత్ సేస్, ఫెయిత్ థింక్స్. అడుగు వాటికంటే ఊహించి వర్తిస్తాడంట. అంటే ఏదో చేయాలా దేవుడు, నీవు అడగాలా లేకపోతే ఊహించాలా. యూ హ్యావ్ టు థింక్. ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యానుసారంగా నువ్వు ఆలోచించి, ఈ వాక్యానుసారంగా నువ్వు ఆత్మను పొందుకొని ప్రార్థించాలా. యు సీ దట్ నౌ. సో ఐదర్ యూ హ్యావ్ టు బి సర్వెంట్ ఆఫ్ సిన్, అంటే పాపము చేయిస్తూ ఉంటుంది, దొంగతనం. నీతి కూడా యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్, సర్వెంట్ ఆఫ్ హోలీనెస్, సర్వెంట్ ఆఫ్ ప్రేయర్, సర్వెంట్ ఆఫ్ స్పిరిట్. లెట్స్ రీడ్. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. చూడండి, మనం నీతికి దాసులమయ్యానంట. We have to work righteousness. If you are not working, it will not work. So every parent should start working and teach their children to work the righteousness. You need to work it out. దేవుడు కూడా నాణాలు ఇచ్చి నువ్వేం చేస్తావో అని చూశాడు. ఎవరు ఆ నాణాలతో పని చేస్తున్నారో, ఎవరైతే దాన్ని దాచిపెట్టారో వాడిని చెడ్డ దాసుడా అంటాడు. ఎవరైతే దానిని పని చేసి ఇంకా ఎక్కువ పట్టుకొచ్చారో బలా నమ్మకమైన దాసుడా, నీకు ఎక్కువ ఇస్తానంటాడు. సో వర్క్ ద రైచియస్నెస్. యూ డూ నథింగ్, యూ డోంట్ ప్రే, యూ డోంట్ రీడ్ బైబుల్, ఇట్ విల్ నాట్ వర్క్. సో రైచియస్నెస్ విల్ గివ్ యూ రిచెస్. రైచియస్నెస్ విల్ ప్రొడ్యూస్ హోలీనెస్. నీతి పరిశుద్ధతను తీసుకొస్తుంది. మనము నీతికి దాసులమయ్యాం. సో నీతి పని చేయాలి. యూ నీడ్ టు ప్రే. మరి బైబిల్ చదివిన ఇప్పుడు చూడు, మీరు అందరూ వింటున్నారా? మీరు అందరూ నీతికి దాసులు. యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే పక్కలతో చెప్పండి, నువ్వు మంచి పని చేస్తున్నావు, యు ఆర్ వర్కింగ్. మీరందరూ కూడా నీతికి దాసులు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై, యూ నీడ్ టు వర్క్. యు ఆర్ సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. సో యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు రీడ్ బైబిల్. దెన్ రైచియస్నెస్ విల్ వర్క్. యూ విల్ రీన్ ఇన్ గ్లోరీ. యూ విల్ రీన్ ఇన్ యువర్ ప్రొఫెషన్. అప్పుడు నీవు పరిపాలిస్తావు, ఆశీర్వదించబడతావు. యూ కెన్ బి ఎక్స్పాండ్, యూ కెన్ బి బ్లెస్డ్, ఫ్రూట్ఫుల్. అప్పుడు బహుగా ఫలిస్తావు. నీ అన్ని రంగాల్లో బహుగా ఫలిస్తావు. వర్క్ అవుట్ యువర్ రైచియస్నెస్. దిస్ హౌ యూ కీప్ యువర్ సోల్. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించు. ఇప్పుడు మీరు చేయండి. యు బికమ్. నీతి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధము కాదు. ఆత్మ ఏమంటది? ప్రే. యేసు చెప్తున్న శిష్యులకి, ప్రే, మెడిటేట్ ద వర్డ్, ద స్పిరిట్ ఈస్ టెల్లింగ్ టు డూ ఇట్. ఆ తర్వాత మీ ఉద్యోగం చేయండి, మీ చదువుకోండి. గో టు స్కూల్, గో టు కాలేజ్, గో టు ఆఫీస్, డూ యువర్ జాబ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, హౌస్ వైఫ్. బట్ ద స్పిరిట్, ద బాడీ, ఇట్ విల్ బ్లెస్ యూ. సో మనము నీతికి దాసులమై ఉన్నాం. మన అవయవములను అప్పగించాలి. దిస్ హ్యాండ్స్, దిస్ టైం అప్పగించాలి దాసత్వం. లేదు ఈరోజు బిజీ, ఈరోజు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, బిజీ బిజీ బిజీ. సో యు సీ దట్ నౌ. దేవుడు చెప్తున్నాడు, work out. A servant works. 19 చూడండి. I speak after the man of men because of the infirmity of your flesh, that as you have yielded your members servants to uncleanness and to iniquity, even so now yield your members to righteousness and to holiness. You need to work. Today God is telling us to be servants of righteousness. The servant of righteousness will reign as king. Your spirit life, your prayer life, your Bible study life will make you reign in life. That's how you will keep your soul. You'll keep your soul. Change your schedule. Discipline your schedule. Don't tell any reasons. చూడండి, ఏదైనా సర్వెంట్ వచ్చి నేను రాను ఈరోజు, రేపు ఈరోజు బిజీ అంటే షీఈ్ నాట్ సర్వెంట్, తీసేస్తావు నువ్వు. ఓకే, ఏదో ఒక రోజు 2 రోజులు లీవ్, సిక్ అయినప్పుడు ఇస్తావు లీవ్. అసలు నేను రాను, నేను సర్వెంట్. ఎనీ సర్వెంట్ ఆత్మలో కూడా అంతే. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ స్పిరిట్. యు సర్వ్ గాడ్, యు ప్రే, యు రీడ్, యు రిసీవ్ స్ట్రెంగ్త్ అండ్ కిల్ ద బాడీ. యు ఆర్ ఎ సర్వెంట్. నువ్వు ఉద్యోగం వచ్చి ఉద్యోగం వెళ్ళలేదనుకోండి, జాబ్ తీసేస్తారు.
సో డిసిప్లైన్ యువర్ షెడ్యూల్ ఫ్రమ్ టుడే అండ్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీబడి. ఇంకొకరిని తీసుకున్నప్పుడు గెట్ ఎ డిసిప్లిన్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. బ్రింగింగ్ ఎ వైఫ్ ఆర్ ఎ సన్, గోయింగ్ సమ్వేర్, మెయింటైన్ ఇట్. స్పిరిట్ వాక్. You will see the Spirit working in your life. ప్రార్థించుకుందాం. Let us pray. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఎలాగ మా ప్రాణములను కాపాడుకోవాలి? పౌలు ఏ రీతిగా ఆ కృపలో అపోస్తులందరికంటే గొప్పగా ఉన్నతంగా కృపను ఉపయోగించుకున్నాడో, నీవిచ్చినటువంటి ఆ గొప్ప ఆత్మ మాలో పెట్టుకొని మేము బలహీనమైన శరీరముతో ఎలా జీవించాలయ్యా? ఆ శరీరంలో పని చేయకుండా బలమైన ఆత్మతో పనిచేసేటట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ బలమైన ఆత్మతో బలంగా జీవించే కృప వచ్చేటట్టు ఆ ఉదయకాలమున ఆ చక్కటి ఆత్మీయ ఆహారము వారు తీసుకొని ఆత్మీయ ప్రార్థన, ఆత్మీయ వాక్యము చదివే కృప అనుదినము ప్రతి ఒక్కరి జీవితంలో వారికి దయచేయమని నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.